గౌరవ మంత్రి గారు, మంత్రి జూపల్లి గారు ఏమని చెప్పారంటే, ఈరోజు 5 గంటలకు నేను ఒక లెటర్ పంపిస్తా. ఆ లెటర్ తప్పు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే, నేను 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తా, మీరు ఎక్కడ రమ్మంటే ఆడికి వస్తా, ఆడికి వచ్చి రాజీనామా చేసిపోతా అని చెప్పిన మాటను మనం ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ మీట్ల పెట్టి మాట్లాడిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే నేనేమంటున్నా అంటే, మంత్రి జూపల్లి గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపిస్తారా పంపరా ఆ లెక్కను పక్కన పెడదాం. ఈరోజు నేను లెక్క తీస్తా. అదే చాట్ జీపీటీ ద్వారా కాగ్ లెక్కలు చెప్పిన, కాగ్ రిపోర్ట్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర 10 ఏళ్ల అప్పుల గురించి ఈరోజు నేను వివరిస్తాను. ఈరోజు మీరు రాజీనామాకు సిద్ధమైపోవాలి. 5 గంటల లోపు రాజీనామా చేసేసి మీరు పదవులు వదిలేసి, రాజకీయాలు వదిలేసి చల్లగా ఇంట్లో కూర్చోవాలి. మన మంత్రులు ఎంత గొప్ప వాళ్ళంటే, ఎంత చదువుకున్న వాళ్ళంటే, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని పలకరానులను కూడా మనం ఈరోజు మంత్రులను చేశామంటే ఆ ఘనత మనది, ఆ గొప్పతనం మనది, ఆ యొక్క వీరత్వం మనది, ఆ యొక్క చదువురాణలో తీసుకెళ్ళి కూడా మంత్రి పదవులు ఇచ్చేటట్టు చేసే గొప్ప హక్కు కలిగిన వాళ్ళం, మనం ఓటు హక్కు కలిగిన వాళ్ళం. మరి చదువుకున్నోడా మనకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాడా అనే దాని గురించి మనం ఆలోచించాం. చలో నేను తొడగొడుతున్నా, కేసీఆర్కి తొడగొడుతున్నా, వాళ్ళకు పడగొడుతున్నా, బీఆర్ఎస్ పార్టీ గద్ద కూలుస్తున్నట్టే జాలీగా జనాలు పోయి అబ్బో పెద్దోడే ఉన్నాడు పోయి గుద్దుర్రా పోయి ఓట్లు అని చెప్పేసి ఆ తిరిగా గుద్దిర్రు. వీళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంత్రి జూపల్లి నిన్న బీఆర్ఎస్ భవన్కి వస్తా అని చెప్పి గాంధీ భవన్కి ఎందుకు పారిపోయాడు? ఫస్ట్ లాజిక్ ఇది. దీనికి సమాధానం చెప్పాలా. ఆయన నేను వస్తున్నా 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిందని చెప్పిన ఇదే మంత్రి జూపల్లి గారు ఈరోజు రోజుకు లక్ష తగ్గించుకుంటూ వస్తుండు. మరి అబద్ధాలు ఇంకెన్ని రోజులు? నేను అదే అంటున్నా. మంత్రి జూపల్లి గారు 5 గంటలకు సచివాలయం దగ్గరకు వచ్చి రాజీనామా చేస్తారో, అసెంబ్లీ సాక్షిగా వచ్చి రాజీనామా చేస్తారో మీరే కొంచెం దాన్ని చూసుకోవాలి. ఒకసారి మంత్రి జూపల్లి గారి మాటలు చూసుకోండి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మ్యాండేటరీ ఆ ముచ్చట ఒకసారి వినుకునే ప్రయత్నం కూడా చేయరు. వినండిగా. నేను ఈ రోజు కూడా నేను రమ్మంటే, ఈ రోజు కూడా మీరు సిద్ధమంటే, అదేది మన పెప్సీ కోలేం కాదు, ప్రెస్ క్లబ్ కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తా కట్టుబడి ఉన్నా. ఎందుకంటున్నా టైం చెప్పండి 4 గంటలుగా. ఈ ఏం లెక్కలు నాకు అర్థం కాదు. చూద్దాం. 5 గంటలకు పైన నేను వస్తా. మీరు దీనికి మీరు ముందు చెప్పాలి. ఏమని చెప్పాలి? 5 గంటలకు మేము వస్తున్నామని చెప్పండి. మీరు నేను రుజువు చేస్తే మీరే చేస్తారు. నేను రుజువు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను. మీరేం చేస్తారు చెప్పండి. అదే మాట మీద ఉండాలి. మంత్రి జూపల్లి గారు ఆ మాటను వీడి వేరే మాట దగ్గరికి రావద్దు. అదే మాట మీద రుజువు చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పినావు కదా గౌరవ మంత్రి జూపల్లి గారు. సరే, ఇప్పుడు రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇంకేమంటున్నాడు? మీరు 5 గంటలకు బరాబర్ నాకు టైం చెప్పండి, 5 గంటలకు వస్తాను, నేను కూడా 5 గంటలకు వస్తాను. నిన్న 24 గంటలు మీ వెనకాలనే ఉన్నారు కదా. మరి నిన్న 24 గంటలు మీ వెనకాలనే ఉన్నారు కదా. నువ్వు ఉరకా నేను ఉరకా, నీ వెనక నేను ఉరకా అంటే వద్దు వద్దు బావయ్యో అన్నట్టుగా ఆ పాట ఎట్లా ఉందో ఆ తిరిగా నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు గన్ పార్క్ పారిపోతారు. బీఆర్ఎస్ భవన్కి వస్తా అని చెప్పిన సవాల్ విసిరిన మంత్రి జూపల్లి ఏమో గాంధీ భవన్కి పోతారు. ఇప్పుడేమో ఆ లెక్క క్లియర్ చేస్తే నేను రాజీనామా చేస్తా అంటుండు. 5 గంటలకు రాజీనామా చేయడానికి మంత్రి జూపల్లి గారు సిద్ధంగా ఉండాలి. సో నేనేమంటున్నా, మీ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, దయచేసి ఒకసారి వీడియో అయిపోయిన తర్వాత చెక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 2014 నుండి 2023 వరకు ఒక్కసారి చాట్ జీపీటీలో కొట్టరి బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు వస్తుంది. అదే 2023 నుంచి 2026 వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పుల గురించి ఒకసారి కొట్టిన అది కూడా వస్తుంది. ఇప్పుడు మన అప్పుల లెక్క ఒకసారి బయట పెట్టుకునే కార్యక్రమం చేద్దాం. మీరు ఇక్కడ గమనించాలి. ఇక్కడ మీరు ఇదే బీఆర్ఎస్ పార్టీ 10 ఇయర్స్ పరిపాలన ఉంది, అంతేనా కదా మిత్రులారా? 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, రైట్? అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పేంది 10 ఏళ్ళలో చేసిన అప్పు ఎంత అంటే అక్షరాల 3,52,061 కోట్ల రూపాయలు. మొత్తం 3,52,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో అప్పు చేసిర్రు. ఈ అప్పు చేసిన దానికి ఒకటి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు కాళేశ్వరము, అన్నారము, తర్వాత సుందిల్లా, తర్వాత మల్లన్న సాగరు, ఆ తర్వాత రిజర్వాయర్స్, తర్వాత కెనాల్ కాల్వ, ఆ తర్వాత రాష్ట్రానికి రైతు బంధు, ఆ తర్వాత రాష్ట్రానికి రుణమాఫీ, ఆ తర్వాత రోడ్లు, ఆ తర్వాత గ్రామాల అభివృద్ధి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాల గురించి చెప్పిపోతే ఈ బోర్డు సరిపోదు, ఏది కూడా సరిపోదు. కేసీఆర్ అప్పు చేసిన దానికి నిదర్శనంగా ఇవన్నీ ఉన్నాయని మనం గట్టిగా తేల్చి చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ కేసీఆర్ దేనికోసం అప్పు చేసిందంటే ఈ విషయాలన్నీ బయటగా కంప్లీట్గా వస్తుంది. అదే మన గొప్ప పార్టీ ఏ పార్టీ? ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది?
ఓన్లీ 2.5 ఇయర్ నుంచే 2.5 ఇయర్కే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు మీరు చూస్తే మొత్తం పరేషాన్ అయిపోతారు. జస్ట్ పరేషాన్ అయిపోతారు. ఆ అప్పెంత లెక్కెంత అంటే అక్షరాల 4 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి చేసిన అప్పు. మరి ఏదైనా చేసిందంటే హైడ్రా కూల్చుడు, తర్వాత గవర్నమెంట్ భూములు లాక్కునుడు, తర్వాత పేదోళ్ళ భూములు కబ్జాలు, తర్వాత రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఎగనామాలు, తర్వాత 420 హామీలు జై తెలంగాణ, రైతు బంధు మాటు మాయం, రైతు రుణమాఫీ భజగోవిందం అన్నట్టుగా అయిపోయింది. అయితే నేనేమంటున్నా, ఈ లెక్క బాజప్తగా మీరు ఇప్పటికిప్పుడు మీకు గుర్తు రావాలని చెప్పేసి ఈ యొక్క చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీని ఒక్కసారి అడగండి. ఈ లెక్క విత్ కాగ్ రిపోర్ట్తో సహా కంప్లీట్గా చెప్తుంది. ఈ లెక్కని కాగ్ రిపోర్ట్ అయితే కంప్లీట్గా మీకు చెప్పే కార్యక్రమాలు బరాబరు చేస్తుంది. అసలు లెక్క ఏందో బయట పెడుతుంది. మరి కేసీఆర్ చేసిన అప్పులు ఇంత, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు చేసిన అప్పు ఇంత అంటే 2.5 సంవత్సరాలకి ఇంత చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోయే లోపల ఒక 15 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పు చేయొచ్చు. 15 లక్షల కోట్ల దాకా అప్పు చేయొచ్చు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తీసుకొచ్చిన అప్పులకు నిదర్శనాలు ఉన్నాయి. రేవంత్ తీసుకొచ్చిన అప్పులకు ఏమి నిదర్శనాలు ఉన్నాయి? ఏమి లేవు. పావుల పైసా కాదు కదా, కూరలో కరివేపాకును కూడా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. కూరలో వేస్తాం చూసిన ఆ కరివేపాకు, కొత్తిమీర అవి కూడా తీసుకొని రాలే రేవంత్ రెడ్డి గారు. అయితే మీకు ఇంకోటి తెలవాల్సింది ఏంటిది మిత్రులారా అంటే, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంది, అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు మాట్లాడింది ఏంది, కేసీఆర్ చేసిన అప్పు అక్షరాల 7 లక్షల నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయ్యిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడిన మాటలు మనం చూసాం. సో మంత్రి జూపల్లి గారు లెక్క అయితే తేలింది కదా. నేనేదో ఇప్పుడు స్వతహాగా ఇది చేసే లెక్క అయితే కాదు. కాగ్ రిపోర్ట్ ఒక్కసారి చూసుకోండి, తర్వాత చాట్ జీపీటీని ఒక్కసారి అడగండి, గూగుల్ని అడగండి. లేకుంటే మీరు మినిస్టర్ కదా, ఒక్క ఫోన్ చేస్తే కేంద్రం నుంచి లిస్టులు దిగొస్తాయి. ఆర్బీఐ రిపోర్ట్లు అన్నీ ఎక్కడి నుంచి, ఏ ఆర్థిక సంవత్సరం ఏ లెక్కలు తీసుకున్నాను కంప్లీట్గా బయటకు వస్తుంది కదా. సో ఇప్పుడు చెప్పండి, మంత్రి జూపల్లి గారు ఎక్కడ రాజీనామా చేస్తారు? ఏ ఏరియాలో రాజీనామా చేస్తారు? గ్రీన్ పెన్ తీసుకురావాలా, రెడ్ పెన్ తీసుకురావాలా, లేకుంటే ఎక్స్పెన్సివ్ అమెరికన్ పెన్ ఏమైనా తీసుకురావాలా, లేకుంటే అంతరిక్షంలో రాసే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఏమైనా దానికి సంబంధించిన పెన్ ఏమైనా తీసుకురావాలా? మరి సోమాజు కూడా ప్రెస్ క్లబ్ కూడా పలకరాని అంత మంత్రి గారు మీరు, మంత్రి స్థానంలో ఉండి సోమాజు కూడా ప్రెస్ క్లబ్ అని పలకరాని మీరు ఈరోజు మంత్రి పదవులకు అనర్హులు. మీరు మీలాంటి వాళ్ళు మంత్రి పదవులకు అవసరం లేదు. ఒకవేళ అధికారంలోకి వస్తున్నారంటే ఆ బీఆర్ఎస్ వాళ్ళు అంతా కొంత ఉంటారు చూడండి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు వార్డు మెంబర్లో ఒక్కొక్కరు పీజీలు పిహెచ్డీలు చదువుకుని ఉన్నారు. వాళ్ళని అడగండి, తెలంగాణ ఉద్యమం గురించి, ఉప్పు సత్యాగ్రహం అడగండి, సైమన్ కమిషన్ బహిష్కరణ గురించి అడగండి, తెలంగాణ రాష్ట్రంలో వంట వార్పు కార్యక్రమం గురించి అడగండి, బ్రహ్మాండంగా చెప్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు వాళ్ళ నోటి నుంచి ప్రెస్ క్లబ్ అనేది రావట్లేదు. పెప్సీ కోలా, పెప్సీ థమ్స్అప్ మన రామచరణ్ ఏదో ఆడిచ్చిండు, క్యాంపా అదనే వీళ్ళకి గుర్తుంటుంది. పెప్సీ కోలా దగ్గరకు వచ్చి రాజీనామా చేస్తా. సో ఎక్కడ రాజీనామా చేస్తారో మీరు తేల్చి చెప్పండి. దాని తగ్గట్టుగా కెమెరాలు పట్టుకొని మా ఛానల్స్ అన్ని టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా వస్తాం. మీకు హరీష్ రావు దాకా ఎందుకండి, బీఆర్ఎస్ పార్టీ దాకా ఎందుకు? మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ లెక్క మీరు తేలిస్తే నేను రాజీనామా చేస్తున్నట అంటే అడుక్కుంటారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, వాళ్ళు అధికారంలో ఉన్నారా? నిన్న మాకు అర్థమైంది లేండి. మిమ్మల్ని నిన్న జూబ్లీ హిల్స్ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ ఉరికిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు తెలంగాణ సమాజం మొత్తం అనుకుంది. కాంగ్రెస్ పార్టీ ముందు ఉరుకుతుంది, వెనకొచ్చేసాం బీఆర్ఎస్ ఉరుకుతుంది. నువ్వురుకా నేనురుకా, నీ వెనక నేనురుకా అన్నట్టుగా వెనకాల బీఆర్ఎస్, ముందు కాంగ్రెస్. నేను ఎక్కడికి వస్తా అంటే ఆడికి పారిపోతా. ఇట్లా పారిపోయిన ముచ్చట్లు చూసాం నిన్న. లెక్క ఇది. కేసీఆర్ చేసిన అప్పు ఇది, అప్పుకు నిదర్శనాలు అది. రేవంత్ రెడ్డి చేసిన అప్పు ఇది, దాని తగ్గట్టుకు ఎక్కువగా సంపాదించే కార్యక్రమాలు గయి. నేను చెప్పేది ఈ లెక్క, ఇదే లెక్క. కాగ్ రిపోర్ట్ చెప్పిన ఇదే లెక్క, మీడియా వ్యవస్థలు చెప్పింది ఇదే లెక్క, రేవంత్ రెడ్డి చెప్పింది కేసీఆర్ 7 లక్షలు 8 లక్షలు అప్పు చేయలే. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పిచ్చోళం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఒక గొర్రె లెక్క చూస్తూ ఉన్నారు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము కంప్లీట్గా. అదేవిధంగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలకు ఇష్టానుసారంగా పథకాలు ఇవ్వకుండా నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము. సో మీరు జూపల్లి రాజీనామా చేయాలి, కంప్లీట్గా రాజీనామా చేయండి. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇట్లాంటి మంత్రి ఉన్నాడని చెప్పేసి కొంత విముక్తిని కల్పియండి. జర చదువుకున్న వాళ్ళకి ఓటేయండి. జనాలకు కూడా చెప్తున్నా, చదువుకున్న విద్యార్థులకు కూడా చెప్తున్నా, గ్రాడ్యుయేటెడ్స్ అయిన నిరుద్యోగులకు కూడా చెప్తున్నా, చదువుకునేటి వాళ్ళకి జర్రా ఓటేయండి. ప్రెస్ క్లబ్ కూడా పలకడం రావడం లేని మనిషిని ఈరోజు మంత్రి పదవిలో ఉంచారంటే తెలంగాణకు ఎంత డేంజర్ బెల్స్ అర్థం చేసుకోండి.
ఈరోజు దేశాన్ని చదువురాని వాళ్ళు ఏలుతా ఉన్నారు. ఛాయ్ చేసుకున్నాడేమో దేశాన్ని ఏలుతా ఉన్నాడు, ఓటుకు నోటు కేసులో దొరికినోడేమో రాష్ట్రాన్ని ఏలుతా ఉన్నాడు. రకరకాలుగా జరుగుతూ ఉంది. మిత్రులారా, దయచేసి తెలంగాణ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఓటరు దగ్గర ఉంది.